హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు 7,000 కోట్ల నిధులు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్నయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏ రాష్ట్ర పాలనలోనైనా ప్రభుత్వ ఉద్యోగులు కీలకమైన స్తంభాలు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడంలో, పరిపాలనను సజావుగా నడపడంలో వారి పాత్ర అత్యంత ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్‌లోనూ నూతనంగా కొలువుదీరిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగుల డిమాండ్లు, ప్రభుత్వ ప్రాధాన్యతల మధ్య సమతౌల్యం సాధించడం చంద్రబాబు నాయుడుకు ఒక కత్తి మీద సాము లాంటిది. వారసత్వంగా అందిన తీవ్ర ఆర్థిక సంక్షోభం. నూతన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఖాళీ ఖజానా, పేరుకుపోయిన అప్పుల భారం, తగ్గిన రాబడి వంటి తీవ్రమైన సవాళ్లు స్వాగతం పలికాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రుల నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖ మంత్రులు సైతం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ నిర్వహించిన బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 7,000 కోట్ల నిధులను సమీకరించింది. అయితే ఈ నిధులు కూడా తక్షణ అవసరాలకు సరిపోని పరిస్థితి నెలకొంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్ ఆఫ్ yield ప్రైస్ బేస్డ్ ఆక్షన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ డేటెడ్ ఆన్ 10th June 2025. సో మొన్న మంగళవారం జరిగినటువంటి బాండ్ల వేలంలో వచ్చిన రిజల్ట్ అండి ఇది. ఏపీ ప్రభుత్వానికి 7,000 కోట్ల నిధులైతే అందాయన్నమాట. ఇందులో మొదటి 1,000 కోట్లను 8 సంవత్సరాలు తిరిగి చెల్లించేలాగా, మరొక 1,000 కోట్లను 9, మరొక 1,000 కోట్లను 10 సంవత్సరాల్లో, మరొక 2,000 కోట్లను 14, మరొక 2,000 కోట్లను 15 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా ఈ ఆక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇంట్రెస్ట్ కూడా చూసుకోవచ్చు. ఈల్డ్ ప్రైస్. మరి గత 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వారి ప్రధాన డిమాండ్లు పాత బకాయిల చెల్లింపు, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ, కరువు బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. వీటి విలువ సుమారు 30,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సీపీఎస్ రద్దు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలన్నది ఉద్యోగుల చిరకాల డిమాండ్. ఇది వారి పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశము. పీఆర్సీ అమలు, సకాలంలో వేతన సవరణ కమిషన్ పీఆర్సీ సిఫార్సులను అమలు చేసి మెరుగైన జీతభత్యాలు అందించాలనే వారు డిమాండ్ చేస్తున్నారు. జీపీఎఫ్ చెల్లింపులు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాల నుండి రుణాలు, ఇతర చెల్లింపులు సకాలంలో జరగటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కేవలం 1వ తేదీన జీతాలొస్తే చాలనుకున్న ఉద్యోగులు ఇప్పుడు తమ హక్కుల సాధన కోసం మరింత బలంగా, సంఘటితంగా డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల పట్ల తన సానుకూల దృక్పథాన్ని చాటుకున్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పాత బకాయిల కింద తక్షణమే 6,200 కోట్లను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఉద్యోగుల భరోసా, ఉద్యోగులలో విశ్వాసం నింపే ఒక వ్యూహాత్మక చర్య. మీ సమస్యలు మాకు తెలుసు, వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నాము అనే స్పష్టమైన సందేశాన్ని ఈ నిర్ణయం అయితే పంపింది. ఇకపోతే ప్రభుత్వం ముందు ఉద్యోగుల సమస్యలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న బాధ్యత కూడా ఉంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల ఆర్‌బీఐ నుండి సమీకరించిన 7,000 కోట్ల నిధుల వినియోగం. తల్లికి వందనం పథకం, సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం కింద 67 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఖాతాల్లో ప్రభుత్వం 15,000 చొప్పున జమ చేయడానికి సిద్ధమైంది. ఈ పథకానికి అవసరమయ్యే మొత్తం 8,745 కోట్ల రూపాయలు.
మరి చూసుకున్నట్లయితే ఇక్కడ మనము న్యూస్ పేపర్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది నిన్న వచ్చినటువంటి ఆర్టికల్. రేపే అనగా ఈరోజే ఖాతాల్లోకి 15,000 సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ఈరోజు నుంచి తల్లికి వందనం అమలుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం 15,000 చొప్పున జమ చేయనుంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున అందజేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించేశారు. మొత్తం 8,745 కోట్లను రేపు అనగా ఈరోజు తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కూటమి పాలనకు ఈ రోజుతో ఏడాది పూర్తి కానున్న విషయం తెలిసిందే. అంటే సంవత్సరం లోపే ఈ యొక్క తల్లికి వందనం పథకాన్నయితే పూర్తి స్థాయిలో చెప్పిన మేరకైతే ఇస్తున్నారు. ఇకపోతే ఆర్‌బీఐ నుంచి వచ్చిన ఈ 7,000 కోట్లు ఏదైతే ఉందో, మొన్న 10వ తేదీ బాండ్ల వేలం ద్వారా వచ్చిన అది మరియు అన్ సో, ఈ పథకానికి కేటాయించగా అంటే తల్లికి వందనం పథకానికి కేటాయించగా అది సరిపోక అదనంగా మరొక 1,745 కోట్లను రాష్ట్ర ఖజానా నుండి సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఈ చర్య వల్ల సమీకరించిన నిధులు ఉద్యోగుల బకాయిలకు కాకుండా సంక్షేమ పథకాలకు మళ్లించబడ్డాయి. ఇది ప్రభుత్వ ప్రాధాన్యతలను సూచిస్తుంది. అయితే ఉద్యోగులలో ఇది కొంత నిరాశకు కారణమైనప్పటికీ, ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాల్సిన రాజకీయ అవసరాన్ని కూడా విస్మరించలేమనైతే చెప్తుంది ప్రభుత్వం. చంద్రబాబు భవిష్యత్ వ్యూహం. అపారమైన పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఈ క్లిష్టమైన పరిస్థితిని అధిగమించడానికి ఒక జాగ్రత్తపూర్వక వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది. దశలవారీ పరిష్కారం. మిగిలిన బకాయిలను, ఇతర డిమాండ్లను ఒకేసారి కాకుండా దశల వారీగా పరిష్కరించే ప్రణాళికను ప్రకటించవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ మరియు ఆదాయపు వనరుల పెంపు. అనవసరపు ఖర్చులను తగ్గించి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే రాష్ట్రానికి ఆదాయ వనరులను పెంచే మార్గాలపై దృష్టి సారించడం తప్పనిసరి. శ్వేతపత్రం. రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను ప్రజలు, ఉద్యోగుల ముందుంచడం ద్వారా పారదర్శకతను ప్రదర్శించవచ్చు. ఇది భవిష్యత్తు నిర్ణయాలకు మద్దతుగా కూడగట్టడంలో సహాయపడుతుంది. ఉద్యోగులతో నిరంతర సంప్రదింపులు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ వారి సమస్యలను ఓపికగా విని ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను కనుగొనడం ద్వారా ఘర్షణ వాతావరణాన్ని నివారించవచ్చు. ఇకపోతే పరస్పర సహకారం, ఉమ్మడి బాధ్యత. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడటం ప్రభుత్వం బాధ్యత. అదే సమయంలో రాష్ట్ర క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాష్ట్రం ప్రభుత్వానికి అండగా నిలవడం, పరిపాలనలో భాగస్వాములై రాష్ట్రాభివృద్ధికి పాటుపడడం ఉద్యోగుల కర్తవ్యం. కేవలం డిమాండ్ల సాధనకే పరిమితం కాకుండా అవినీతి రహిత, సమర్థవంతమైన పాలనను అందించడంలో ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించాలి. చంద్రబాబు నాయుడు తీసుకున్న తొలి నిర్ణయం ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా అసలైన సవాళ్లు ముందున్నాయి. ప్రభుత్వం మరియు ఉద్యోగుల పరస్పర విశ్వాసం, సహకారంతో ముందుకు సాగినప్పుడే ఈ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి నవ్యాంధ్ర ప్రగతి పథంలో పయనించగలదు.